ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి నీ కూడా తండ్రి మంచి మనస్సును దయచేయండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకి దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సమాజానికి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేని కొరకు ఆయన బహుకరించాడు అనేది మనం చూడగలిగితే, మార్పు లేనటువంటి సమాజానికి మరొక దినం దేనికి అనే కాన్సెప్ట్తో కొన్ని విషయాలు దేవుని గ్రంథాల నుంచి మనం చూద్దాం. మార్పు లేదు అనేది మనం ఎలా చెప్పగలం? ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల్లో మార్పు లేదు అనేది మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే అది బైబిలుకు ఆధారంగా మనం చూసి మనం మాట్లాడాలి. బైబిల్ చెప్పినటువంటి విషయాన్నే ఈ మార్పు లేనటువంటి వారికి హెచ్చరికతో మనం తెలియజేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క మహాజ్ఞాన గ్రంథంలో మార్పు లేనటువంటి మనిషికి మరణమే ముగింపు అనేటటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు తన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నా పట్టించుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఆదాము నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా ఎలా ఉన్నారు అనేది మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా రాయబడి ఉందండి బైబిల్లో. ఎందుకంటే మందిరానికి వస్తున్నా, దేవుని మాటలు వింటున్నా, దేవుని పేరట అనేకమైన పాటలు పాడుతున్నా తమ ప్రవర్తనను మార్చుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడున్నటువంటి సంఘం ఉన్నదని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకే మార్పు లేనటువంటి సమాజానికి మరొక దినం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనేది మనం గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఒకసారి మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఏం మాట్లాడుతున్నారండి ఇక్కడ? ఆ అజ్ఞాన కాలం. ఏ అజ్ఞాన కాలం? పితరులకు ఉన్నటువంటి కాలాన్ని, ఆ పితరుల యుగంలో వారు చేసినటువంటి క్రియలన్నిటిని కూడా దేవుడు ఏ కాలంగా వాటిని పరిగణనలోకి తీసుకున్నాడు అని అంటే అజ్ఞాన కాలం అన్నాడు. ఆజ్ఞ లేనటువంటి కాలం అది. ఆజ్ఞ లేనటువంటి కాలంలో వారు చేసినటువంటి క్రియలను దేవుడు ఎలా పరిగణనలోకి తీసుకున్నాడు అని అంటే అజ్ఞానంగా తీసుకున్నాడు, అజ్ఞాన కాలంగా తీసుకున్నాడు వాళ్ళని. కానీ ఇప్పుడైతే అంతటను అందరను, చూసారండి, అంతటా భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఆరిన నేల మీద కానీ ఎక్కడైనా మానవుడు అనేవాడు బ్రతుకుతున్నటువంటి ప్రతి చోట ఆ మానవుడు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే అంతటను అందరను మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు.
సృష్టిలో ఇన్ని కలగచేసినటువంటి దేవుడు మనిషికి మాత్రమే ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనంటే, ఈ ప్రకృతిలో కలగజేయబడినటువంటివన్నీ కూడా మనిషి కోసం కలిగించబడినవి. కానీ ఈ ప్రకృతిలో తాను కోరుకున్నటువంటి ఒకే ఒక్క జీవి మానవుడు. ఈ మానవుడిని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మారు మనసు పొందాలి. మారు మనసు దేనికి పొందాలి? దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. అంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు, ఆయన సన్నిధికి చేరలేడు. ఈ మందిరానికి రావచ్చు, సంఘానికి రావచ్చు, నువ్వు ఎలా ఉన్నా ఎలా బ్రతికినా. ఒక మాట చూడండి బైబిల్లో సంఘానికి ఎలా వస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం సంఘానికి ఎలా వచ్చి కూర్చుంటున్నారో అక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం, నేడున్న సంఘాల్లో అలా ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి. నా జనులు, ఏ జనులు? ఏ జనులండి వీళ్ళు? దేవుని పిల్లలే. దేవుని పిల్లలైనటువంటి వారు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చూసారండి, చక్కగా ప్రతి ఆదివారం వచ్చేసి ఆయి కూర్చుంటారు ఇక్కడ ముసుకేసుకొని. ఎందుకు వస్తున్నారంటే అది ఒక ఆచారం. ఒక ఆచారబద్ధంగా వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతున్నారే. కానీ అసలు ఆదివారం ఆరాధనలో సేవకుడు ఏం చెబుతున్నాడో, చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమై ఉందో గ్రహించేటటువంటి ఆలోచన లేనటువంటి, మార్పు లేనటువంటి మనుషులు. అందుకే ఏం చేస్తారంటే వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అంటే ఏదో దేవుడు ఇస్తాడన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. అంటే లాభం కొరకే మందిరానికి వస్తున్నారా? లాభం కొరకే ప్రభువుని నమ్ముకున్నారా? అంటే లాభం కొరకే ప్రభువుని నమ్ముకున్నారంటే ఈ లాభం దేహం కోసమా, ఆత్మ కోసమా? దేహం కోసమే అని మీరు అనుకుంటే, ఆ దేహం కోసమే మీరు మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే, ఆ దేహం కోసమే మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అట్లాంటి వారి కోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. లాభం కోసమే దేవుని మందిరానికి నువ్వు వస్తే, చూడండి అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడవు. ఏదో ఈ దేహానికి లాభం దొరుకుతుంది, దేవుని మందిరానికి వెళ్తే ఏదో దేవుడు ఈ దేహం కోసం ఏదో ఇచ్చేస్తాడు, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను మందిరానికి వెళ్ళాలి అని ఒక మొక్కుబడిగా, ఒక ఆచారబద్ధంగా వస్తున్నావా? అట్లాంటి భావనతో నువ్వు వస్తే ప్రభువుని గూర్చి తెలియనటువంటి మనుషులు ఈ సమాజంలో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరికంటే కూడా నువ్వు దౌర్భాగ్యురాలువి, దౌర్భాగ్యుడవు నువ్వు. అంటే దేవుని దగ్గరకు వచ్చే మనం దేహం కోసం రాకూడదు. ఏది మారాలని కోరుకుంటున్నాడు దేవుడు? నీ వస్త్రధారణ మారితే ఉపయోగం లేదు, మందిరాలు మారితే ఉపయోగం లేదు, సేవకుల్ని మార్చుకుంటే ఉపయోగం లేదు, ప్రాంతాలు మారితే ఉపయోగం లేదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో కోరుతున్నది ఒక్కటే, నీ మనసు మారాలి. దాని కొరకే మరొక దినాన్ని నీకు ఇస్తున్నాడు, మరొక నూతనమైనటువంటి కాలాన్ని నీకు అనుగ్రహించాడు. కానీ నీ బ్రతుకులో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? వ్యర్థం. దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్ని, ఆయన నీకోసం ఏర్పాటు చేసినటువంటి కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నావు నువ్వు. పోయిన తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ హెచ్చరిస్తున్నా పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నాకంతా తెలుసులే అన్నట్టుగా అజ్ఞానంలో బ్రతికిపోతున్నావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ సమాజం ఎలా ఉంది, ఈ సమాజం ఎలా మారిపోయింది. ఆనాడు ఇశ్రాయేలును చూపిస్తున్నాడు, ఈనాడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇశ్రాయేలీలను పోలి గనక నువ్వు ఉన్నావు ఆ సంఘంలో,
జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అసలు ఎలా ఉన్నారు ఇశ్రాయేలు? ఒకసారి చరిత్రలోకి వెళ్ళి మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఎలా ఉన్నారు చూడండి ఇశ్రాయేలీలు. దేవునిలోనే ఉంటూ, దేవునితోనే ఉంటూ, లోక సంబంధమైనటువంటి వారుగా, లోక సంబంధమైన ఆలోచనలతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనటువంటి దౌర్భాగ్యులుగా ఇశ్రాయేలీలు మనకు చరిత్రలో కనపడుతున్నారు. అట్లాంటి ఆలోచన భావన నేడున్న సంఘమా మీకు ఉండకూడదు. చూడండి ఏం మాట్లాడుతున్నాను. 8వ అధ్యాయం 5 నుంచి చూడండి. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. ఒకసారి మనూరు పెట్టి చదవండి. అక్కడ యెరూషలేము కాడ మనూరు పెట్టి చదవండి ఒకసారి. ఎలా విశ్వాసఘాతకులై ద్రోహము చేయుచున్నారు. ఏమండి, ఓన్లీ యెరూషలేములో ఉన్న వాళ్ళకే వర్తించిద్ది ఈ మాట, మనకు కూడా వర్తించే మాట చెప్పాలి ఒకసారి. విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకులు అంటే విశ్వాసములో, అంటే దేవునిలోనే ఉంటూ దయ్యం పనులు చేసేవాళ్ళు వీళ్ళు. దేవునితోనే ఉంటూ దయ్యపు మాటలు మాట్లాడేవారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి. చూడండి. నేను చెవియొగ్గి వారి మాట విని ఉన్నాను, వారి మాటలు విని ఉన్నాను. దేవుడు కూడా వింటాడంటే నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ భూమి మీద. అప్పుడప్పుడు మనం కూడా వింటూ ఉంటాం. ఆ పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఒకవేళ మన గురించి మాట్లాడుతున్నారా, బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా, మన మ్యాటర్ కాకపోయినా మనం ఒక చెవోటి వేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటోడు కాదు. తన పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో అని దేవుడు చెవి యొగ్గితే, తన పిల్లలు ఏం మాట్లాడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. ఏం మాట్లాడుతారటండి? దేవుని పిల్లలేంటి దయ్యపు లక్షణాలు కలిగి ఉంటాం ఏంటండి? మీరు ఆలోచించండి. ఎందుకు వీళ్ళు పనికి మాలిన అయిపోయారు? ఇప్పుడు 5వ వచనంలో 2వ లైన్ చదవండి. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని చెప్పుచున్నారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసఘాతకులుగా మారిపోయారు, భ్రష్టులుగా మారిపోయారు, దుష్టుని సంతానముగా మారిపోయారు. కానీ పేరుకు మాత్రం ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళ నోటికుంటే ఎలాంటి మాటలు వస్తున్నాయంటే పనికి మాలిన మాటలు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి మరొక పని చూపిస్తే ఒకసారి మీరు చూద్దాం. ఒకసారి ఈ పనికి మాలిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ప్రార్థనకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పాటలు పాడతారు. ఈ పనికి మాలిన వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి. అది కూడా చూద్దాం మనం. చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేనితో పైన చెప్పాడు, నాలుక అన్నాడు. 7వ వచనంలో నాలుక అంటాడు. మనిషి దేన్నైనా తనకు లోపరుచుకోగలడు కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే అని చెబుతూ 9వ వచనం అంటున్నాడు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూసారండి, ఇక్కడికొచ్చి బ్రహ్మాండంగా ఇదే నోటితో దేవుని పాటలు పాడతారు. చక్కగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నోటితో అడ్డమైనటువంటి బూతులు తిడతా ఉంటారు బయట. ఇట్లాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరి సంతానం వీళ్ళు? అందుకే నా జనులు రాదగిన విధముగా నీ వద్దకు వచ్చి కూర్చోరు. ఎందుకంటే ఒక ఆచారంగా వచ్చి కూర్చుంటారు, అంతే, బతుకంతేగా. ఏదో మందిరానికి వెళ్తే ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చుంటే దేవుడు ఏదో నేను అనుకున్నది నాకు లాభసాటి అయినది నాకేదో ఇస్తాడు అన్నటువంటి ఆలోచనతో వచ్చి కూర్చుంటారే తప్ప దేవుని మీద భయం భక్తితో వస్తున్నటువంటి భక్తులు కాదు వీళ్ళు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక్క నోటి నుంచే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళునా. నా సహోదరులారా, మీరు అస్సలు ఎలాగొంటానికి వీల్లేదు. యాకోబు గారు చెబుతున్నాడండి, సంగమా మీరు ఎలా ఉండటానికి వీల్లేదు. మీ నోట ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం రావటానికి వీల్లేదు. నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి, ఎంజాయ్ చేయడానికి దేవుడు నూతన సంవత్సరాన్ని ఇవ్వలేదు నీకు. అసలు దేవుని యొక్క కృప లేనిది, ఆయన సహాయము లేనిది
ఒక పూట భోజనము కూడా తిని నువ్వు సంతోషపడలేవని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్నా, భయము లేనటువంటి భక్తిని అనుసరిస్తున్నటువంటి ఈ విశ్వాసులు విశ్వాసఘాతకులు కాకపోతే పరిశుద్ధులా? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే మరొక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నేను చూడాలి ఈ నూతన సంవత్సరంలో. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31 వచనం చూడండి. ఏం కోరుతున్నాడు దేవుడు? 2024లో మీరు జరిగించిన అక్రమమైన క్రియలు విడిచిపెట్టి మీకు ఇచ్చినటువంటి 25లో మీరు ధరించవలసింది, మీలో మారవలసింది. దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఏం చేయమంటున్నాడు? తెచ్చుకోండి. ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? మార్కెట్ దొరుకుతుంది ఇది? ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఎక్కడ సంతలో దొరుకుతుందా ఇది? మరి ఎక్కడ దొరుకుతుంది ఇది? దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఎంత బాగుందండి మాట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు సంగమా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరెందుకు మరణము నొందుదురు? మార్పు లేకుండా మీరు మరణిస్తే నాకు సంతోషం లేదు అంటున్నాడు దేవుడు. మీరు మారాలనే మరొక దినాన్ని మీకు ఇస్తున్నాను, మీరు మారాలనే మరొక కాలాన్ని మీకు ఇస్తున్నాను. కానీ ఏం చేస్తున్నారు మీరు? మీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడిచ్చేవి చూడండి, మీ ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడిచ్చేది కూడా మనం చూద్దాం. నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడిచ్చేది చూద్దాం. అది తెలిస్తేనన్నా మారుతామేమో నీ బతుకులో. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నువ్వు మారితే ఈ 2025లో దేవుడు నీకు ఇచ్చేది చూద్దాం. ముందు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారును గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినయ్యుందును. చూడండి 29 వచ్చి చూడండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును, మీకు కరువు రానియక మీ ధాన్యమునకు ఆజ్ఞాచితిని అభివృద్ధి పరుతును. ఎప్పుడు జరుగుతుందంటే ఇదంతా నీ బతుకులో? నువ్వు మారాలి. నువ్వు మారినప్పుడు, నీ మనసు తిప్పుకున్నప్పుడు దేవుని వైపుకు, అప్పుడు దేవుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఏవేవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడో నువ్వు మారితే, మనం చూడగలిగితే, నీ క్యారెక్టర్ మారితే, అనగా నీ మనసు మారితే, ఒకటి నూతన హృదయం, నూతన స్వభావం, మాంసపు గుండె, ఈ దేశం నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. నీలో ఉన్న అపవిత్రతను పోగొడతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, నీకు ఎలాంటి కరువు రానియకుండా నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఎప్పుడు జరుగుతుందండి ఇదంతా ఆశీర్వాదం? నీ బ్రతుకు మారినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి సంవత్సరములో నీ మనసును మార్చుకొని బ్రతికితే ఈ 2025లో దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాలు చూడండి ఎన్నున్నవో. కానీ మార్పు ఉందా? వదులుకున్నావా ఇవన్నీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే, ఏ ప్రవర్తన విషయంలో అయితే, మునుపటి ప్రవర్తన, బాప్తిస్నానికి ముందున్నటువంటి ప్రవర్తన, అది మోసకరమైనటువంటి ప్రవర్తన, ప్రాచీనమైనటువంటిది, పాపం అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఆ ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీరు వదిలేసుకోవాలి. ఏం కొడుతున్నాడు దేవుడు? ప్రాచీనమైనటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది మోసకరమైంది, అది దేవునికి ఇష్టము కానిది, అది నిన్ను నాశనం చేసేది.
కాబట్టి దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అసలు ఈ ప్రాచీన స్వభావానికి ఉండేటటువంటి లక్షణాలు ఏవని మేము విడిచిపెట్టాలండి అని మీరు అడిగితే బైబిల్ చెప్తా ఉందండి ఏం విడిచిపెట్టాలో చూడండి. నిజంగా అవి విడిచిపెట్టకుండా ఇంకా ఈ 2025 అలాగే బతుకుతానని నువ్వు అనుకుంటే నీ బ్రతుకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకసారి చూద్దాం ఈ ప్రాచీన స్వభావానికి ఉండేటటువంటి కొన్ని లక్షణాలు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఆ ప్రాచీన స్వభావానికి, మిమ్మల్ని నాశనం చేసేటటువంటి ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి మాటలు 8 నుంచి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 9. ఇప్పుడైతే, ఇప్పుడు అంటున్నాడండి పౌలు గారు, ఇప్పుడు అంటున్నాడేంటి? అప్పుడు మనం ప్రాచీన స్వభావంతో మన దురాశల వలన అనేకమైనటువంటి వాటి ద్వారా మనం ఏమైపోయామనంటే పాడైపోయాం, నశించిపోయాం మనం. ఇప్పుడు అనగా ఆ ప్రాచీనమైనవి వదులుకొని ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కోపము, చూడండి ప్రాచీన స్వభావం వదులుకోమన్నాడు కదా, ఏం వదులుకోవాలో ఆ ప్రాచీన స్వభావానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా ఇప్పుడు నీలో ఉంటే నీకు చాలా ప్రమాదం అని చెబుతున్నాడు. అవి ఏంటో ఇప్పుడు చూడాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటన్నిటిని విసర్జించాలి. ఏమంటే వదిలేశారు ఇవన్నీ? ఇవే ప్రాచీనమైనటువంటి స్వభావాలు. ఈ పాత బలహీనతలతోనే మరలా కొత్త సంవత్సరంలోకి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్ అంటావా? బుద్ధుంది అసలు నీకు? దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీలో, అది బాహ్య సంబంధమైంది కాదు. సొలొమోన్ గారు ఒకటే ఫైనల్ జడ్జిమెంట్ చేశాడు, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. మరి ఇంకెక్కడ హ్యాపీ న్యూ ఇయర్ నీ బతుకులో? నువ్వు ప్రభువులో కొత్తగా జన్మిస్తేనే హ్యాపీ నీకు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో ఉన్న వాడికి మాత్రమే ఎల్లప్పుడూ సంతోషం. కానీ ఏం ఆలోచిస్తుంది సమాజం? ఎట్టుపోతుంది సమాజం? ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఇప్పుడైతే మీరు సంగమా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించండి. ఏ సంఘం విడిచిపెట్టింది చెప్పండి మీరు ఒక్కసారి, జాగ్రత్తగా మనసు పెట్టి చెప్పాలా. ఏ సంఘం ఈ లక్షణాలన్నీ విడిచిపెట్టి మనకు పరిశుద్ధంగా కనపడుతుంది సమాజంలో? మీరు ఒక్కసారి చెప్పాలా. ఉందా ఇలాంటి సంఘం? పరిశుద్ధుల సంఘం. ఎవరిని మందలించిన స్వార్థం, అసూయ, ఈర్ష్య, నోరు తెరిస్తే భయంకరమైనటువంటి దుర్భాష. అందుకే అట్లాంటి పనికి మాలిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడండి దేవుడు. ఏమని చెప్పాడు తెలుసండి? సమాధి తెరిస్తే ఎలా ఉంటుందో 11వ రోజు 15వ రోజు వాళ్ళ నోరు తెరిస్తే కూడా అంతే కంపు, పాపమనే కంపు. ఇట్లాంటి దౌర్భాగ్యులంతా పరిశుద్ధులు, వీళ్ళు క్రైస్తవులు. మళ్ళీ ఏం మారారు మీరు సమాజంలో? నీ క్యారెక్టర్ మారాలి. క్యాలెండర్లు ఎన్నో మనం పుట్టాక మారిన, జనవరి 1కి ఎన్ని క్యాలెండర్లు మారినాయండి? ఎన్నో క్యాలెండర్లు మారి. ఉపయోగమైన క్యాలెండర్ మారి నీ బతుకు మారినప్పుడు. అందుకే మార్పు లేని ఈ మనుషులకు మరొక దినాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడో మనం చూడాలి. 9వ వచనం అంటున్నాడు కదా, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమంటున్నాడండి? ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. మానేరవి, మానుకున్నారవి. ఇవన్నీ మార్చుకోవాలనే దేవుడు మరొక దినాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు సంతోషంగా, హ్యాపీగా ఈ సమాజంలో దేవుణ్ణి మరచిపోయి అంతా సమకూర్చుకొని ఇక్కడే వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోమని కాదు దేవుడు నీకు ఇవన్నీ ఇచ్చింది. తల్లి గర్భంలోంచి ఎలాగైతే ఒంటరిగా ఈ భూమి మీదకి దిగంబరుడుగా వచ్చావో, మరణం తర్వాత కూడా అలాగే దిగంబరుడుగా వెళ్ళిపోవాలా. నువ్వు నమ్ముకున్నటువంటి ఈ లోకంలో ఏది నీతో రాదు, కానీ ఒకే ఒక్కటి నీతో రావాలి. ఒకటి పరిశుద్ధత అయినా నీతో రావాలి, రెండవది పాపమైన నీతో రావాలి. ఏది పట్టుకొని పోవటానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సంఘంలో? ఆలోచించు. వాటిని విడిచిపెట్టమన్నాడు. మరి ఏటిని ధరించాలి మనం? దేవుడు కోరుతున్న మాట చూడండి. మరొక మాట చూద్దాం. ఇదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చూడండి.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు సంఘమా ఇప్పుడు మీరు జాలి కలిగిన మనసు దయాళత్వమును ధరించుకొనుడి. ఏం ధరించుకోమన్నాడు? జాలి గల మనసు ఉండాలి. అక్కడే విడిచిపెట్టమన్నాడు? కోపాన్ని, అసూయను, దుష్టత్వమును వాటిని విడిచిపెట్టండి, వీటిని ధరించండి. ధరించావా నీ బతుకులో? కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త కొత్త బట్టలు ధరించావు దేహానికి, మరి ఆత్మకేది? అందుకంటున్నాడు ఆయన 12వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. ఎవడైనా నీకు ఆన్ చేశాడని చెప్పాడు అనుకోండి, నువ్వేం చేయాలి? వాడిని క్షమించాలి. ఉందా క్షమాహృదయం మనలో? ఉందా సంఘానికి ఈరోజు? లేదండి. ఎక్కడ కనపడుతుందండి సంఘాల్లో? 15వ వచనం చూడండి, ఆయన ఏమంటున్నాడు? క్రీస్తును గ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞత ప్రేమ ఉండాలి మీకు. ఒకవేళ ఎవడైనా పొరపాటుగా నీ మీద నోరు బారేసుకున్నాడేమో, ఒకవేళ పొరపాటుగా నిన్ను ఏదన్నా అందామని అనేసాడేమో పొరపాటున, ఒకవేళ నీకెవరైనా చెప్పారేమో ఈ విషయాన్ని, నువ్వేం చేయాలి? వాళ్ళ గురించి క్షమించమన్నాడు. క్షమిస్తే దేవుడు చూసుకుంటాడు. నువ్వెందుకు ఆవేశపట్టు? దేవుడే చూసుకుంటాడండి. అందుకే మార్పు లేని సమాజానికి మరొక దినాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడో ఇంకొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చెయ్యవాడు కాడు గాని. ఎందుకు ఇస్తున్నాడు మరొక దినాన్ని సమాజానికి? ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉండి నువ్వు మారాలని మరొక దినాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. అసలు నువ్వు ఎంత చెప్పినా నేను మారను, నా బతుకింతే, ఎన్ని జనవరి 1 వచ్చినా, ఎంతకాలం నేను భూమి మీద బతికినా నేను మారను అని నువ్వు అనుకుంటే, దేవుడు మారనటువంటి మనిషికి ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి, ఆ మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. లూకాసు వార్త ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో కొందరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, పిలాతు కొంతమందిని చంపి ఈ జంతువుల రక్తముతో మనుషుల రక్తాన్ని కూడా కలిపి ఆయన బలి చేస్తున్నాడు, మరి ఇట్లా చనిపోతున్న వారందరూ కూడా పాపులని మేము అనుకుంటున్నాం, మరి నీ సమాధానం ఏంటి అని ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రారంభం నుంచి 5 వచనాల్లో 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? అట చచ్చిపోయిన ఎవడన్నా యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయి చచ్చిపోయాడు అనుకోండి, ఈ సమాజం ఏమంటుంది? ఆడి ఎంత పాపం చేస్తే అంత ఘోరంగా చచ్చాడు అంటుంది. అవునా? ఇదే సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు వీళ్ళు, కొంతమంది పరిశుద్ధులు. వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే నీతిమంతుల్లాగా నీతిపాత చేస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, మరి ఆ గలిలయుల్ని కొంతమందిని ఆ పిలాతు చంపేసి ఆ దేవి దేవతలకి విగ్రహాలకు ఆయన అర్పించేస్తున్నాడు, మరి వీళ్ళందరూ కూడా గలిలయుల కంటే పెద్ద పాపులు ఆ వీళ్ళని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు 3వ వచనంలో, కారని మీతో చెప్పుచున్నాను. సరే, ప్రభు ఏమన్నాడు? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే చస్తారాడు చేతులు అన్నాడు. మన దృష్టి అంతా కూడా ఎప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటే మనిషి ఎప్పుడో బాగుపడేవాడండి. మనిషి తన గురించి తను ఆలోచించడం మర్చిపోయి ఎంతవరకు పక్కనోడి గురించి ఆలోచించడం వలన అన్ని రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు మనిషి. జీవితం అందుకే నాశనం అయిపోతుంది. ఈరోజు బీపీలు, షుగర్లు, ఈ రోగాలన్నీ మనిషికి ఎందుకు వచ్చాయనంటే, మనిషి తన గురించి తను ఆలోచించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, ఈ సమాజం మీద ఆధారపడి తన పక్కనోడి గురించి ఆలోచించడం వల్లే మనిషికి ఇంత భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఆడెవడో చచ్చిపోయాడు, ఆడి జోలు నీకెందుకు? బతుకున్నాడు, నువ్వు జాగ్రత్త పడాలి. పైపెచ్చి వాడి మీద, చచ్చినోడి మీద నింద ఏమేస్తున్నారు వీళ్ళు? ఉన్నోళ్ళ కంటే పెద్ద పాపులు కాబట్టి వాళ్ళు. అందుకనే ఆ హేరోది ఏం చేశాడు వాళ్ళని? పిలాతు ఏం చేశాడు? చంపేశాడు వాళ్ళని.
అని ప్రభువుకి నీతి బోధ చేస్తున్నారు వీళ్ళు. ప్రభు అన్నాడు కదా, పిచ్చోళ్ళరా, చచ్చినోడు జోలి నీకెందుకురా, నువ్వు మారకపోతే నిన్ను కూడా అలాగే చంపుతాడు ఆ పిలాతు. కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు చూడండి. మరొక మాట చెప్పారు, ఇది చెప్పారు, రివర్స్ కామెంట్ వేశాడు ఆయన. మళ్ళొక మాట చెబుతున్నాడు మళ్ళీ వచ్చి, మరియు సిలియోములో గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి కంటే అపరాధులని తలంచుచున్నారా ప్రభు అంటాడు. మళ్ళా వీళ్ళు చెప్పకముందే ప్రిపేర్ అయిపోయారు, ఆల్రెడీ లోపల ప్రిపేర్ అయిపోయి, ఈడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని ఒక్క లక్షణాన్ని బయట పెట్టారు, 2 లక్షణాలు లోన పెట్టుకున్నారు. అది ఎరిగినటువంటి ప్రభువారు అంటున్నాడు కదా, సిలియోములో గోపురం పడి చచ్చిపోయారు కొంతమంది, మరి వాళ్ళు కూడా పెద్ద పాపులని మీరు అనుకుంటున్నారా? అప్పుడు ప్రభు అంటాడు, కారని మీతో చెప్పుచున్నాను, చూడండి, మీరును మారు మనసు పొందని ఎడల. చూసారండి, ఎక్కడ మార్పు లేదు, ఒకే రకంగా పోతారని చెప్పాడు దేవుడు. మార్పు లేకపోతే మరణ దినం, మరొక దినం కాదు నీకు, మార్పు లేకపోతే మరొక దినం కాదు అయ్యా నీకు వచ్చేది, మరణ దినం. మార్పు లేని నీకు మరొక దినాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్ను ప్రేమించి ఆయన దీర్ఘశాంతం వహించి నువ్వు మారాలని దేవుడు మరొక దినాన్ని నీకు ఇచ్చాడు, నూతన దినాన్ని. కానీ బతికినంత కాలం ఆడు పాపా ఈడు పాపి, ఆడు నీతిమంతుడా ఈడు నీతిమంతుడా అని నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మర్చిపోయి నువ్వు నరకానికి పోతున్నావు, అది గుర్తుపెట్టుకో. మరి అందుకే బైబిల్ అంటుంది కదా, తాను నిలుచున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఆ మాట చూద్దామంటే ఎంత బాగుంటుంది ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, చాలా బాగుంటుందండి ఆ మాట. చూడండి 11-12 చూడండి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడను. ఇవన్నీ చదువుకున్నవన్నీ కూడా దేనికోసం రాయబడ్డాయి? మనకు బుద్ధి కలగటానికి. బుద్ధి కలిగినటువంటి మనం ఏం చేయాలంటే, అక్కడ 12లో మాట్లాడుతున్నాడు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు, నేనైనా మీరైనా ఎవరైనా, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందులో పడకుండా? ఎదురు దెబ్బలు తగిలితే పడకుండా, సోపాల నుంచి కింద పడకుండా, లేకపోతే వాహనం మీద నుంచి కింద పడకుండా. తాను నిలుచున్నవాడు పడకుండా అంటే దేంట్లో పడకుండా? పాపములో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిలబడిన వాడిని పడగొట్టేవాడు ఒకడు వచ్చాడు ఈ భూమి మీదకి, వచ్చాడు. ఎవడు వాడు? అపవాది. వాడు పడగొడతా ఉంటాడు, మీకు అర్థం కావాలి, వాడు పడగొడతా ఉంటాడు. కానీ ప్రభువు పడిపోయిన వారిని నిలబెట్టి కట్టడానికి వచ్చాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. అందుకే ప్రియమైన దేవుని వారులారా, మార్పు లేని మనిషికి మరొక దినాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనంటే, వాళ్ళ బ్రతుకు మార్చుకుంటారని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై నీకొక నూతన సంవత్సరాన్ని నీకు ఇస్తే, నీకు ఇచ్చిన కాలాన్ని వ్యర్థంగా గడుపుతూ దేవుని చిత్తాన్ని ఎరుగక అజ్ఞానంగా బ్రతికి చనిపోతే యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలో తీరనటువంటి బాధ నీకు వస్తుంది. ఆ బాధ నుంచి తప్పించాలనే రక్షకుడుగా యేసుక్రీస్తు వారి భూమి మీద కన్యమరియ గర్భాన పుట్టాడు. నీకోసం నా కోసమే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తం చేత మనలందరినీ కొన్నాడు. కొనబడినటువంటి మనం మన పరిశుద్ధతను కాపాడుకొని పరలోకమనే మహాలోకానికి ప్రవేశం చెందుటకు దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకొనక, అజ్ఞానుల వలె కాక సమయాన్ని పోనిస్తూ, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ, జ్ఞానుల వలె నడుచుకుంటూ దేవుని చిత్తం ఏంటో గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.